ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ అలర్ట్ అనమాట. ఊహించని షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుంది. ఇక అందులో భాగంగానే రేషన్ కార్డు వినియోగదారులకు ఈ కేవైసీ అనేది ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అనర్హులను తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారు. చాలామంది లబ్ధిదారులు తమ కార్డులో వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల రేషన్ నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇప్పటికే లక్షలాది మంది కార్డులు నిబంధనలు పాటించని కారణంగా రద్దు చేశారు. కాబట్టి ప్రభుత్వం అందించేటువంటి ఉచిత లేదా రాయితీ బియ్యం కావచ్చు, ఇతర సరుకులను నిరంతరాయంగా పొందాలంటే ప్రతి కార్డు లబ్ధిదారుడు తమ వివరాలు రేషన్ కార్డుతో అనుసంధానించి వేలిముద్రల ద్వారా ధృవీకరించి పూర్తి చేసుకోవడం అత్యవసరం అన్నమాట. రేషన్ కార్డులోని పేరున్న ప్రతి వ్యక్తికి బ్రతికే ఉన్నారా లేదా ఒకే వ్యక్తికి 2 చోట్ల కార్డులు ఉన్నాయా అనేటువంటి విషయాలను నిర్ధారించుకోవడానికి ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇది పారదర్శకతను పెంచుతుంది. కార్డుదారులు తమ సమీపంలోని రేషన్ కార్డు దుకాణానికి ఎఫ్పిఎస్ వెళ్ళి, అదేవిధంగా అక్కడ డీలర్ వద్ద ఉన్నటువంటి ఈ పోస్ ఏదైతే ఉందో యంత్రం ద్వారా తమ వేలిముద్రలు వేయాలన్నమాట. దీనే బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా అంటారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి పేర్లను కార్డు నుంచి తొలగించే అవకాశం అయితే ఉంది. కొన్ని సందర్భాల్లో మొత్తం కార్డును రద్దు చేసే అధికారం అధికారులకైతే ఉంటుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలనలో ఈ కేవైసీ అప్డేట్ చేయని కారణంగా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డుల అధికారులు తొలగించారనమాట. మీరు ప్రస్తుతం మీ ఊరిలో లేకపోయినా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ద్వారా మీరు ఉన్న చోటే దగ్గరలోని రేషన్ షాప్లో కేవైసీ పూర్తి చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది. ఇప్పటికే చాలామంది రేషన్ కార్డులు తమ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదని, వారు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతుంది. దీంతో పాటు వరుసగా 3 నెలల కంటే ఎక్కువ నెలలు కనుక రేషన్ ద్వారా ఎలాంటి రేషన్ తీసుకోకపోతే కార్డులు కూడా రద్దు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇలా రద్దయిన కార్డులు కూడా దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయన్నమాట. సో 3 నెలల బియ్యం ఒకేసారి అయితే అందిస్తున్నారు. కాబట్టి రేషన్ కార్డు సంబంధించి ఈ కేవైసీ చేసుకోకపోతే వెంటనే ఈ కేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.